హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ ఫర్ ఎవర్. అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. అయితే ఏంటి బిందులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదన్నీ చందన బిందులు ఫ్రెండ్స్. అయితే మా ఊరిలో శ్రీరామనవమి నాడు చందనోత్సవం చేస్తారనమాట. చాలామంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అందులో నేను కూడా ఈరోజు పాల్గొన్నాను అనమాట. ఇందులో ఒక బింది నాది. నేనైతే తీసుకుంటానికి వచ్చానమాట. బాబావారిని గుర్రం మీద ఊరేగించుకుంటూ తీసుకువెళ్తారు. చందన బిందులు వెనకాల ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మగవారు కానీ ఎవరైనా పట్టుకుంటారనమాట. నేను ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి నా బింది నేను తెచ్చుకున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పగలేమో రాముల వారికి కళ్యాణం చేస్తారు, ఈవినింగ్ ఏమో బాబా వారికి ఇలా చందనోత్సవం చేస్తారనమాట. బాబా గారి దీవెనలు మనందరి మీద ఉండాలి అని, హ్యాపీగా ఉండాలి మనందరం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిందెని అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అందరిలో కలవబోతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక పండగలాగా ఈ ఉత్సవం అనేది జరుగుతుందనమాట. నేనైతే ఫస్ట్ టైము ఇలా చందన బిందెని ఎత్తుకుంటాం మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశాను. చూసారు కదా గుర్రాన్ని ఎంత అందంగా అలంకరించారో. పైన పల్లకీలాగా కూడా పట్టుకున్నారనమాట, ఎందుకంటే బాబావారు గుర్రం మీద ఉన్నారు కదా, అందుకని ఇలా డీజే బాక్సులు అండి అలాగే డప్పులతో బాబావారి ఉత్సవం అయితే అలా జరుగుతూ ఉందన్నమాట. మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అక్కడ దాకా ఇప్పుడు మేము ఈ బిందెలు పట్టుకొని వెళ్ళాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ రిటర్న్ కూడా రావాలన్నమాట. మళ్ళీ తిరిగి ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి మా ఊరి గ్రామ దేవత అనమాట అమ్మవారు గంగానమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి బాబావారి దగ్గర ఈ చందనం అయితే మేమందరం బాబావారికి సమర్పించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట ఉత్సవం అనేది. దారిలో అయితే ఇక భక్తులు ఉంటారు కదా ఫ్రెండ్స్, టెంకాయ నైవేద్యం కర్పూరము హారతి అలా ఇస్తూ మధ్యలో నీరు అలా పోసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ముందుకు సాగుతూ ఉన్నాము. ఇలాంటి ఉత్సవం ఉంటుందని మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే బాబాగారు భక్తులు ఎంతమంది ఉన్నారు ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? అది కూడా కామెంట్ చేయండి. అలాగే బింది ఒక్కళ్ళే పట్టుకోక్కర్లేదు ఫ్రెండ్స్, కొంచెం బరువుగా అనిపించిన, ఎందుకంటే కొంతమంది ఫాస్టింగ్ ఉండి ఇలా బిందెలే పట్టుకుంటారు. మా పక్కన అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఇద్దరు అలా షేర్ చేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం సేపు మోసాను, తర్వాత మా వారు పట్టుకున్నారు. అలా ఇద్దరం షేర్ చేసుకుంటూ ఈ ఉత్సవం అనేది కంప్లీట్ చేశాము.
ఎందుకంటే ఆ రోజు నేను కొంచెం ఫాస్టింగ్ ఉన్నాను. అంటే అతిగా ఏమీ తినలేదనమాట. మార్నింగ్ ఏమో టిఫిన్ చేశాను. మధ్యాహ్నం లైట్‌గా తిన్నాననమాట. అంటే రైస్ అయితే ఏం తినలేదు. అందుకని నాకు కూడా కొంచెం నీరసంగా ఉండి మా వారికి ఇచ్చాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి గుడి దాకా వెళ్ళాలని. అందుకని ఆంజనేయ స్వామి గుడి దగ్గర మా వారికి ఇచ్చాననమాట. మా వారు మోసారు, మా అమ్మాయి మోసింది. అలాగే మా అబ్బాయి కూడా ఒక 4 అడుగులు వేసాడనమాట. ఎందుకంటే అందరూ నలుగురు మోస్తే మంచిది కదా అని నలుగురం షేర్ చేసుకున్నాము. మా అమ్మాయి కూడా కొంచెం ఎక్కువసేపు మోసింది, కానీ మా అబ్బాయి మాత్రం మరి 4 అడుగులు వేసి మళ్ళీ ఇచ్చాడనమాట. అదిగోండి వాళ్ళ డాడీని వీడియో తీసుకుంటున్నాడు. మా వారిని కూడా, మా వారు మరీ కొంచెం హెడ్ కిందగా పెట్టవయ్యా అంటే అలాగే నాకు బాగుంది, అలాగే కుదురుతుంది అని అలాగే పైకే పెట్టుకున్నాడు అనమాట తలకాయి. వీడియో తీయటానికి అవ్వలేదు, ఫోటో దిగటానికి అవ్వలేదు అనమాట. చూడండి ఎంత పైకి ఇట్లా పెట్టుకున్నాడో. అదేంటో ఫ్రెండ్స్, ఇంకో విషయం నాకు అర్థం కాలేదు. నేను మా వారికి ఇచ్చేటప్పుడు బిందె అయితే తేలిగ్గానే అనిపించింది అనమాట. అప్పుడు దాకా మోసా నేను, ఓకే తేలిగ్గానే ఉంది కదా అని ఇచ్చాను అనమాట. మళ్ళీ మా వారి దగ్గర నుంచి నేను తీసుకునేసరికి బింది బాగా బరువు ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఏంటయ్యా ఎంత బరువుగా ఉంది, కోరికలు ఏమైనా నింపేసావా ఏంటి దీంట్లో అని అడిగాను అనమాట. కాదే నాకు తేలిగ్గానే ఉంది అన్నాడు. నేనైతే మొయ్యలేకపోయాను. అందులో తినలేదని చెప్పాను కదా సరిగా, అందువల్ల నీరసంగా ఉండి బరువు ఎక్కిందో అర్థం కాలేదు, ఇంకా ఏమైనా అర్థం కాలేదన్నమాట. సర్లే అని మళ్ళీ మా వారికి ఇచ్చేసాను. మళ్ళీ ఇంకా కొంచెం దూరం నడిచి మళ్ళీ రిటర్న్ అమ్మవారి గుడి అన్నాను కదా ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాక అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు ఓకే పర్వాలేదు అనిపించింది. ఏంటో మరి మా వారికి ఇచ్చి నేను తీసుకోగానే ఎందుకు అంత బరువు అనిపించిందో నాకు ఇంకా అర్థం కాలేదు. అదిగోండి మా అమ్మాయి కూడా మోసింది. రేపు పొద్దున ఎగ్జామ్ ఉందమ్మా, వెళ్ళమ్మా పడుకో తల్లి అంటే కాదు నేను కూడా తిరుగుతాను అని వచ్చిందనమాట. మధ్యలో మళ్ళీ పంపించేశాను, మళ్ళీ వచ్చింది మాతో పాటే. ఇచ్చేసి మేము ఇంకా అరగంటలో వెళ్ళిపోతాము అనగా అప్పుడు దాకా మాతోనే ఉంది అలాగే తిరుగుతూ. నేనైతే ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. సింగిల్గా వీడియో దిగటానికైతే అస్సలు అవ్వలేదు. అంటే బిందె తీసుకున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అమ్మవారి గుడి దగ్గర నుంచి. ఇంకా అప్పుడు వీడియో తీశారు మా వారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరు పడుకున్నారు పిల్లలు. ఇక గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక గుడి దగ్గరికి ఇలా అందరూ వచ్చేసారు కదా, ఇక పేపర్లతో అలా వెల్కమ్ చెప్పారనమాట బాబా వారికి. సరదాగా అనిపించింది అనమాట అలా పేపర్స్ అవన్నీ ఎగరేస్తుంటే. ఇంకా చిల్ అయితే లోపలికైతే నేనైతే చాలా ఎక్సైటెడ్ అండ్ అలాగే ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది నాకు తెలియదు. ఎప్పుడు ఇలా ఎండ దాకా అయితే ఉండలేదు, చూశాను నార్మల్గా రోడ్డు మీద అయితే చూశాను, కానీ లోపలికి ఇలా వెళ్ళి ఏం చేస్తారనేది నాకు కొంచెం కూడా ఐడియా లేదనమాట. ఇక మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం అంతే ఫ్రెండ్స్. వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీజ ఫర్ ఎవర్ ఛానల్.